జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ మా రాఘవ్ గా. బడే హుషారుగానే ఉన్నావురా. 7-7 వచ్చి మీరు గెలవడం ఏంటి, 10-10 వచ్చి నేను సంకనాకడం ఏంటి? అది లక్కీ నెంబర్ అండి. ఏది 7? యా 7 మీకు 7 మాకా? సార్ ఈ వాచ్ మీదే అనుకుంటా. నాదే. నీకెక్కడిది? తన్మయ రూమ్ లో దొరికింది సార్. మీ చేతికున్న వాచ్ ఇస్తే తీసుకెళ్ళిపోతా సార్. ఎవరిది? అది తన్మయ సార్, కంగారులో పెట్టుకొచ్చేసారు మీరు. తన మీద కూడా వాచిపోయిందా? అయ్యో పిచ్చి తల్లి, ఎగ్జామ్ ఒకే రోజు రాసుకుంటది, మా స్కిట్లు ఒకే రోజు చూస్తుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, రాయొద్దమ్మా. ఎందుకంటే మీరు పేలను పంచి రాసే గ్యాప్ లో పేలే పంచులు 3 వెళ్ళిపోతున్నాయి. నమస్కారం నమస్కారం నమస్కారం. శుక్రవారానికి రాకెట్ రాఘవ్ వరం, శనివారానికి బుల్లెట్ భాస్కర్ భారం. రాకెట్ రాఘవ్ కామెడీతో లేపుతాడు దుమ్ము దుమారం, బుల్లెట్ భాస్కర్ కామెడీ ఘోరం ఘోరం. ఏది ఏమైనా మీరందరూ ఎందుకో ఈసారి మీరు ఈ టార్గెట్ క్రాస్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మీకుంది అడగలేదు అది అక్కడ. ఎందుకంటే శుక్రవారం ఉంది సంస్కారం, శనివారంకి లేదు సిగ్గు శరం. నేను బాధపడుతుంది గెలుస్తామా లేదా అనేది గురించి కాదు. ఇందాక బెట్టింగ్ వేసినప్పుడు 10,000 ఎక్కువ వేసినా బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఓడిపోతారని ఇంకో 10,000 వేస్తున్నాను మిత్రమా. ఓకే రాఘవ్ గారు రెడీ? ఆ మాటకి మీరు చీప్ నా దగ్గర ఇప్పుడు బేరం ఆడకండి. లక్షల్లోనే 10,000 వేసుకుందాం, 3,000 వేసుకుందాం. చెట్టు కింద ప్యాకెట్ బ్యాచ్లు తీసుకొస్తే ఇలాగే ఇంకో 10 వేద్దాం. ఈ కక్కుర్తి పందాలు వద్దు. సరే మీరు చెప్పండి ఎంత? మధ్యలో ఎందుకు మేడం, ఫిక్స్ అయిపోయింది కదా. పక్క వీధిలో దొంగలు పడ్డారు తెలుసా? మంగళసూత్రం తెంపుకొని వెళ్ళిపోయాడు. వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. ఇది ఎక్కడ అన్యాయం అండి? కొట్టేసినాడికేమో 3 ఏళ్ళు జైలు శిక్ష, అదే కట్టేసినాడికి జీవితాంతం జైలు శిక్ష. పిల్లలు ఏమైనా ప్లాన్ చేస్తారా? నేనేం చేయట్లేనా, నువ్వు చేస్తున్నావా? నాకు ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడండి. நெஞ்சை ஒன்று நேர்மை ஒன்று ஓடு ராஜா நேரம் வரும் காட்டிருந்து பாடு ராஜா அது எடுத்து வா ராஜா, இங்கே ஒருத்தனை கொட்டணும், நான் ரெடியா இருக்கேன் ராஜா. నమస్కారం అండి. వీళ్ళే నా 5 కూతుర్లు, ఒక్కగాని ఒక కొడుకు. అత్తయ్య గారు, మామయ్య గారికి పెళ్ళైన కొత్త ఉద్యోగం లేదు? ఏమీ లేదు బాబు. అది తెలిసిందే. అమ్మాయి పేరు జ్యోతి. మండపేట కాదు, సూర్యాపేట. మాకు పెళ్ళై సంవత్సరం అయింది మేడం. ఫస్ట్ నైట్ అవ్వబోతుంది మాకు. ఒక్క నిమిషం ఉండు. ఏమండి, ఎందుకు మంచ కింద నిమ్మకాయలు పెట్టారు? ఇప్పుడు కొత్త బండి కొంటాం, టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతాం? ఆ బండి జర్రమని దూసుకెళ్ళాలని. ఈ రోజు అదే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దీనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు చిన్ని. వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయ్యి విడిపోయారంట. 12 సంవత్సరాల తర్వాత తిరిగిరా నేను పెళ్లి చేసుకుంటానని వాడికి మాట ఇచ్చిందంట. వాడు ఇంకా రాలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను మేడం. సార్ పోస్ట్. మీ పేరు? చిన్ని. ఏమే ఫేమ్ని బట్టి అగ్గుంటుందా? వాళ్ళకి అసలు అగ్గే ఇయ్యలేదు. పెద్ద ఆర్టిస్ట్ అని పెళ్లి చేసుకున్నాను. ఒక రోజు నా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్టేటస్ పెట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏమే ఇదిగోనే మా ఆయన అనేలో మాయం. ఇంకోసారి దోమ కొడుతుందని అబ్బా అన్నాను, లేడు. దోమ ఎక్కువసేపు కుట్టిందన్ను. యాక్టింగ్ విషయంలో అస్సలు తక్కువ చేయొద్దు. ఇప్పుడు నన్ను భయపెట్టు. ఏంటి ఎక్కువ చేస్తున్నావేంటి? చేసేస్తా. ఇదే యాక్టింగ్, ఇదే నా చేస్తున్నాను. వెళ్ళి ఏడిపించు. ఎలా ఏడుస్తావు? ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నానే. ఇది నా బతుకు. ఇలాంటి వాడిచ్చి నాకు పెళ్లి చేశారు. ఏం చేయమంటారు? బాధపడద్దే. ఇది ఏడుపంటే. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.